బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించింది. కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి కేటీఆర్ సహా మిగతా నేతలు పరిశీలించారు. రాజకీయంగా కక్ష ఉంటే తమపై తీర్చుకోవాలని కానీ రైతులు ఇబ్బందులు పెట్టవద్దని కేటీఆర్ అన్నారు. నీళ్లు లేక కొన్ని జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయని, వానాకాలంలోగా మేడిగడ్డ రిపేర్ చేయాలని సూచించారు. అనంతరం మేడిగడ్డ నుండి అన్నారం బ్యారేజ్ వద్దకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలంటే ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కళ్యాణ్ ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి.